అమరావతి రాజధానికి కానీ ఆ ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు వైసీపీ అగ్రనేతలు. ప్రజాధనం వృధా కాకూడదని మావిగన్ ప్రతిపాదన చేశామంటున్నారు. రాజధాని కోసం 2 లక్షల కోట్లకు బదులు అందులో 10% పెట్టుబడితో మావిగన్లో అద్భుతాల సౌకర్యాలు కల్పించొచ్చని చెప్తున్నారు. క్యారెక్టర్స్ అసాసినేట్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేదు, మీరు చేసిన తప్పు అన్నట్టు నిరూపణ అవుతోంది. దాదాపుగా 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 51,000 కోట్లు అప్పు తీసుకొచ్చావు. మిగిలింది రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. అది కూడా ఏంది, ఇప్పుడు కాదండి, నిరంతర ప్రక్రియ అంట. 2047 కావచ్చు, లేదా 100 సంవత్సరాల తర్వాత కావచ్చు అన్నటువంటిది. అది ఏంటి, మా ప్రాంతం పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అందరూ పన్నులు కడుతున్నారు కదా, జిఎస్టీలు కడుతున్నారు కదా. దీంట్లో ఇట్స్ ఓన్ క్యాపిటల్ అనే దాని పక్కన 2 అక్షరాలు రాపించినారు, అట్ అమరావతి అని. దానికి ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎంత బిల్డప్ ఇస్తారంటే 2 అక్షరాలే. ఈ 2 అక్షరాలే అట్ అమరావతి అనే 2 అక్షరాలు ఆ చట్టంలో అమెండ్మెంట్ చేయించుకున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013 ఏదైతే పాస్ అయిందో అది మొన్న 2026లో దానికి చిన్న మార్పు, అట్ అమరావతి అనే 2 అక్షరాలు మాత్రమే యాడ్ చేసి ఆ చట్టానికి ఎంత బిల్డప్ 4-5 రోజులుగా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. లోకేష్ ఏమో రాజ్యసభలో దండం పెట్టడము, చంద్రబాబు నాయుడు ఏమో కింద సాష్టాంగ నమస్కారం పెట్టడము, వీళ్ళ పబ్లిసిటీ చూసి నిజంగా ఎగుడు పుట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా, సాధ్యం కాదని తెలిసినా రైతులను, ప్రజలను మోసం చేస్తూ ఇంకెంతకాలం కాలం గడుపుతాం? ఇప్పటికి 2 సంవత్సరాలు చిల్లరైంది.